భద్రాచలంలో ఆదివాసీ సంఘాల రాష్ట్ర స్థాయి సీనియర్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ ఆదివాసీ సంస్థల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో చట్టబద్ధత లేని లంబాడీలు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ఆదివాసుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, చివరికి వారి ఉనికి మరియు సంస్కృతి ప్రశ్నార్థకమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం కొనసాగించాల్సిన సమయం వచ్చిందని కమిటీ చైర్మన్ పూణెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అలా కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆదివాసీ సంఘాలు మేము గట్టిగా దీని మీద ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థానిక ఆదివాసీలకి ఇస్తే కొన్ని సమస్యల మీద ఆయా సర్పంచ్ పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ముందుగా అన్ని పార్టీలు కూడా ఆదివాసీ వాళ్ళకి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా అధికార పార్టీ ఏంటంటే ఎమ్మెల్యేలు మరి కొంతమంది డబ్బులున్నోళ్ళకి ఇక్కడ మరి మొదటి ప్రయత్నం చేస్తాం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ముందుగా ఆదివాసీ నాయకులను సంప్రదించాలి. అలాగే ఆదివాసీలు ఏదైతే ప్రబోధన పెడితే వాళ్ళకి ముందు ప్రబోధన పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చే విధంగా ఈ యొక్క ఎమ్మెల్యే సర్వోత్తరంగా డిమాండ్ చేస్తారు.